పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసింది పచ్చ మీడియానని పోసాని కృష్ణమురళి గారు చెప్పడంపై మీ అభిప్రాయం? పోసాని కృష్ణమురళి అతను ఏంటో తెలియదు, ఒక పిచ్చుకుక్క అంటారు అండి. ఎందుకంటే అతను సమాజానికి ఏం చేశాడో చెప్పుకోలేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన విషం జిమ్మడానికి మాత్రమే ఈ పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక వర్గం చేరి చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం బూతులు తిడతారు అంతే. వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరు మొదలుపెట్టింది? పబ్లిక్ మీటింగుల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో దీని గురించి మాట్లాడింది ఎవరు? దాని గురించి మాట్లాడే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఈ పోసాని కృష్ణమురళి ఎక్కడికి వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కార్యక్రమంలో కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పిల్లల దగ్గర కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఫోన్ మార్చినట్టు పిల్లలను మారుస్తాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యలు ఇది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నువ్వేం పీకుతున్నావు పోసాని కృష్ణమురళి అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. కాపుల్లో ముఖ్యమంత్రిగా పనికొచ్చే వారే లేరా అని ఒక సూటి ప్రశ్న వేయడం జరిగింది. కులాల గురించి నీకెందుకయ్యా? కాపుల్లో ముఖ్యమంత్రిగా అసలు కులం గురించి ఎవడో అడుగుతున్నాడు? ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి, కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం అంటారు పెద్దలు. ఈరోజు ఇలాంటి గుణం లేని ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమనుకుంటారు? గుణం ఉండే పాలకుడు కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈరోజు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఇలాంటి గుణం లేని పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. బాబు దగ్గర కాపులను ఎందుకు తాకట్టు పెడుతున్నావు పవన్ అని మరొక ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరి దగ్గర కాపులను తాకట్టు పెట్టారయ్యా? ఈరోజు కులాల ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఈరోజు హైదరాబాద్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన దగ్గర ఒక కాపులో, ఒక కమ్మోల్లో, ఒక రెడ్లో లేరు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు భారతదేశం నుంచి నలుమూలల నుంచి వచ్చి ఈరోజు పనిచేసుకుంటున్నారు. ఎంతోమంది కడుపు కూడు పెడుతుంది. మనకు కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. అది తెలుసుకోమనండి పోసాని కృష్ణమురళిని. ఈరోజు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ఎన్నికల ముందు కాపుల్ని రెచ్చగొట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఆ కాపులకు రిజర్వేషన్ తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? నిజంగా కాపులపై నీకు అంత అభిమానం ఉంటే పోసాని కృష్ణమురళి, అదే కాపులపైన బూతులు తిట్టించారు కదా, ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేదు? కాపులపైన ఒక దమనకాండ చేశాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేదు? నీకు నిజంగా కాపులపైన అంత అభిమానం ఉంటే. కాపులకు గౌరవం కల్పించిన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు, కాపులకు అన్ని విధాలుగా కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం, అన్ని విధాలుగా అండగా ఉండింది తెలుగుదేశం పార్టీ. అందుకని కాపులంతా మేము తెలుగుదేశంతోనే ఉంటామంటూ ఉన్నారు. ఇలాంటి గుణం లేని ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం.